మీరు చూస్తున్నారు జిఆర్ విదత న్యూస్. నా పేరు కింగ్ సతీష్. సో మనం వివరాల్లోకి వెళ్తే, రోహిత్ శర్మ గారు నిన్నగాక మొన్న రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్ కెప్టెన్ అవుతాడని, విరాట్ కోహ్లీ టీం ని దగ్గరుండి నడిపిస్తాడని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. సో ఆ రకంగానే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ టీమ్ కెప్టెన్సీ కోసం ట్రై చేశాడని, బీసీసీఐ పెద్దల నుంచి కానీ, కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ రాకపోవడం వల్ల తను కొంచెం హట్ అయ్యి తను కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు అని చెప్పి మనకి కొన్ని కథనాల ద్వారా తెలుస్తుంది. సో ఏ రకంగా అయితేనో సో ఇద్దరు లెజెండ్స్ రిటైర్మెంట్ అయితే ప్రకటించేశారు. సో ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరు లెజెండ్స్ టెస్ట్లో కానీ వన్డేలో కానీ ఎన్నో సెంచరీలు సాధించారు. అట్లాగే మనకి 2020 వరల్డ్ కప్ తెచ్చారు. మొన్నే లేటెస్ట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా తీసుకొచ్చారు. అలాగే టెస్ట్ లో 2 టైమ్స్ టెస్ట్ గదా అంటాం కదండి మనం. సో అంటే టెస్ట్ ఛాంపియన్షిప్ లో 2 టైమ్స్ ఫైనల్స్ వరకు తీసుకెళ్లి త్రుటిలో ఆ కప్పు మిస్ అయిపోయారు. సో అలాంటి లెజెండ్స్ ఒక్కసారిగా ఇద్దరు కూడా టెస్ట్ మ్యాచ్లు వదిలేసి రిటైర్మెంట్ ప్రకటించడం అనేది విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. సో తప్పదు, ఇంకా కొన్ని కొన్ని జీర్ణించుకోవాలి. సో ఇది కూడా అలాంటి విషయమే. సో కాకపోతే అందరూ అభిమానులు చెబుతున్న మాట ఏంటంటే, వీళ్ళిద్దరూ గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ అయినా ఆడి చివరగా గ్రౌండ్ లో హీరోల్లాగా రిటైర్మెంట్ ప్రకటించుంటే అభిమానుల సమక్షంలో అభిమానులు అందరూ చూస్తుండగా అది ఘనమైన విట్కోలు అయ్యుండేది అని చెప్పి అందరూ అంటున్నారు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. సో ఇంకా మనం వీళ్ళిద్దరూ సాధించిన రికార్డ్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఫస్ట్ నేను మన కింగ్ కోహ్లీ గురించి చెప్తాను. సో విరాట్ కోహ్లీ దాదాపు 123 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. సో అందులో 30 వరకు సెంచరీలు అయితే సాధించాడు. 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు టెస్ట్ మ్యాచ్ల్లో. అలాగే 68 టెస్ట్ మ్యాచ్లకి కెప్టెన్సీ చేసి 40 మ్యాచ్లు విన్ అయ్యాడు, 17 మ్యాచ్లు లాస్ అయ్యాడు, 11 మ్యాచ్లు అయితే డ్రా అయినాయి. సో 58.82% తన విన్ పర్సంటేజ్ ఉంది టెస్ట్ మ్యాచ్ల్లో. సో ఇంకా రోహిత్ శర్మ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే 12 సెంచరీలు చేశాడు టెస్ట్ మ్యాచ్ల్లో. 67 మ్యాచ్ల్లో 4,053 పరుగులు అయితే సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. సో 24 టెస్ట్ మ్యాచ్లకి కెప్టెన్సీ చేసిన రోహిత్ శర్మ 12 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. తన విన్ పర్సంటేజ్ కూడా ఆల్మోస్ట్ 50% ఉంది. సో వీళ్ళిద్దరూ టెస్ట్ టీంకి, ఇంకా చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఎప్పుడైతే టెస్ట్ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి కూడా టెస్టుల్లో దూకుడు అనేది చాలా పెరిగిపోయింది మనకి. అక్కడ ఆస్ట్రేలియా ఉండనివ్వండి, ఇంగ్లాండ్ ఉండనివ్వండి, సౌత్ ఆఫ్రికా ఉండనివ్వండి, ఎవరైనా సరే తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్ళిపోయారు. ఇంకా విరాట్ కోహ్లీ అటు కెప్టెన్ గా ఇటు బ్యాట్స్మెన్ గా ఏ రకంగా గ్రౌండ్ లో ఉంటాడో, జనాలు ఎంత ఎంటర్టైన్ చేస్తాడు, టీంకి ఎంత సపోర్ట్ ఉంటాడు అనేది మనందరికీ తెలిసిందే. ఇంకా రోహిత్ శర్మ రావడంతోనే ఆపోజిట్ టీం మీద విరుచుకుపడిపోతాడు. ఫస్ట్ బాల్ తోనే 6 కొట్టుతో స్టార్ట్ చేయడం రోహిత్ శర్మ స్టైల్. సో ఇలాంటి ఒక అగ్రెసివ్ టాలెంటెడ్ ఆటగాళ్ళని సడన్ గా గ్రౌండ్ లో ఇంకా చూడము, తెలుపు రంగు బట్టలు వాళ్ళని చూడలేము అనే విషయమే కొంచెం బాధాకరంగా ఉంది. సో వాళ్ళిద్దరికి కూడా వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా బ్రైట్ ఫ్యూచర్ ఉండిద్ది. సో వాళ్ళిద్దరి టార్గెట్ ఒకటే, నెక్స్ట్ జరగబోతున్న 50-50 వరల్డ్ కప్ కూడా సాధించి మన ఇండియన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వాలి అని వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్. వాళ్ళిద్దరు ఖచ్చితంగా వరల్డ్ కప్ 50-50 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ సాధిస్తారు. సో అప్పటి వరకు వాళ్ళని మనం వన్డేలో మాత్రమే చూడగలము, లేదంటే ఐపీఎల్లో చూడగలము. సో వాళ్ళిద్దరి కెరీర్ బాగుండాలని, వాళ్ళు ఏం చేసినా హ్యాపీగా సుఖసంతలతో ఉండాలని మనందరం కోరుకుందాము. సో అదే అండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు జిఆర్ విదత న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.